కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికో ప్రియాంక పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం మనతో పాటు మెడికో ప్రియాంక ఫాదర్ ఉన్నారు. సార్, ఎలా ఉంది సార్ కండిషన్? కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అత్యంత విషమంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అవును సార్, పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్, అదే చెప్తున్నారు. ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళి వచ్చారు సార్, ఐసీయూలకి. చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి అయితే. హోప్స్ ఏమి లేవట్టున్నారు సార్. ఇంకా ఫైనల్గా ఒక టెస్ట్ చేసి బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్ ఒకటి ఫైనల్గా చేద్దాము. సోడియం లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అది కొంచెం తగ్గిన తర్వాత ఫైనల్గా ఒక టెస్ట్ ఉంది, అది చేసి మీకు డిక్లేర్ చేస్తామంటున్నారు సార్. అంటే ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటే మన దురదృష్టవశాత్తు అని అనుకోవచ్చు, కానీ బయటకు వెళ్ళినటువంటి ఆమెకు వెనక ఒక ఇద్దరు తాగుబోతులు వాళ్ళకు ఉండేటటువంటి ఆవేశాన్ని వీళ్ళపైన ప్రదర్శించారు. అనవసరంగా ఒకరు బలి అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనిపై ఏమంటారు సార్? అదే జరిగింది సార్ ఇక్కడ. ఇప్పుడు యాక్సిడెంట్ అనడానికి వేగంగా లేరు, గేటు దగ్గర ఆగి ఉన్న వాళ్ళని ఒకసారి హిట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళని హిట్ చేసి తల మీద ఎక్కించుకొని పోవడం అనే దాన్ని ఏమంటారు సార్? ఇది రాక్షసత్వం కాదా? ఇది దుర్మార్గం కాదా సార్? అవతల ఎదుటి వాళ్ళ జీవితాలు ఇంత నాశనం చేయటము, వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది అనేది గుర్తుకు రాలేదు సార్. వాళ్ళకి తాగితే ఇట్లా చేయమంటారా సార్? తాగున్నారనేది మాకు తెలియదు, తర్వాత తెలిసింది. అంత ఫుటేజ్లు అవన్నీ చూస్తే వాళ్ళు గొడవ పెట్టుకున్నది అదంతా. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చొని తాగినారు, తర్వాత వాళ్ళు లోపల ఎలా గొడవ పెట్టుకున్నారో అవంతా చూసిన తర్వాత వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించినారు సార్. చనిపోతారని తెలియదా సార్? మళ్ళీ హిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బలవంతంగా మీద ఎక్కించుకొని పోతే ఎంత దుర్మార్గం సార్ ఇది. చాలా మా కుటుంబానికి అయితే తీరని అన్యాయం జరిగింది. మాకు ఇంత దుఃఖాన్ని మిగిలిస్తుందని చెప్పి మా అమ్మాయి ఈ రకంగా ఇదైపోతుందని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. మాకు జరిగింది చాలా దారుణం జరిగిపోయింది సార్ మా జీవితానికి. ప్రియాంక లైఫ్ జర్నీ ఎలా ఉండేది సార్? తన అంబిషన్ ముందు నుంచి కూడా నేను డాక్టర్ అవ్వాలి అని, లేకపోతే తను ఎలా ఉండేది? చాలా యాక్టివ్గా ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. ప్రతిసారి కూడా వైద్యం సేవను అందించాలి, పేదలకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఉండేది. ఈవెన్ స్కూల్ మేట్స్తో కూడా ఇంకా స్టిల్ కంటిన్యూ తన పరిచయాలు కొనసాగిస్తుంది. చాలా మంచిది అని చెప్తా ఉన్నాను సార్. ఆమె మైండ్ సెట్ ఎట్లుంటుందంటే ఎప్పటికీ ఎవరికో ఒకటి మంచి చేయాలి, సొసైటీకి ఏదో రకంగా మనం మంచి చేయాలి, అలాంటి మైండ్ సెట్ కలదు. ఎప్పుడు ఎవరితో గొడవపడడం కానీ లేకపోతే ఒక మాట కూడా అని బాధ పెట్టడం కానీ అలాంటి మైండ్ సెట్ కాదు. చాలా కూల్ మైండ్ సెట్. తర్వాత చిన్నప్పటి నుంచి మంచి యాక్టివ్. కేఎంసీలో ర్యాంక్ తోటే సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది గవర్నమెంట్ కేఎంసీ కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. తర్వాత యూఎస్కి వెళ్ళాలని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్, 3 స్కిల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాని కొరకు ప్రిపేర్ అయితే అప్పుడే కరోనా వచ్చింది. కరోనా తర్వాత అక్కడ సిచ్యువేషన్ బ్యాడ్ ఉందని చెప్పి యూఎస్ కూడా వద్దనుకొని ఇక్కడే మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఇక్కడ సీటు వచ్చేలాగా కష్టపడి చదువుకొని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ తీసుకొని ఇప్పుడు చదువుతుంది సార్. సార్, నిన్న మొన్నటి వరకు ఒక తండ్రిగా చాలా గర్వపడిన మీరు ఈరోజు జీవితాంతం శోకపడే పరిస్థితి ఆ ఇద్దరి వల్ల వచ్చింది. దీన్ని ఎలా జీర్ణించుకోలేరు కదా సార్? అసలు సార్, యాక్చువల్గా ఒక తండ్రిగా నేను లేను సార్, చచ్చిపోయినా. నాకు 3 కూతురు సార్. ఈ అమ్మాయి పెద్దమ్మాయి డాక్టర్ సార్. ఈమె మీద నాకు చాలా గొప్ప హోప్స్ ఉండేవి, ఎందుకంటే మా కుటుంబంలో డాక్టర్లు ఎవరు లేరు, ఈమెనే మొదటి డాక్టర్. ఈమె మీద గొప్ప హోప్స్ పెట్టుకున్నాం. అన్ని రకాలుగా ఆమెకు ఏర్పాటు చేస్తూ మాకు ఎన్ని కష్టాలున్నా ఆమె కొరకు, ఆమె చదువుల కొరకు మేము ఏర్పాటు చేసి ఆమెను చదివించుకుంటూ పోయినాము. ఆమె కూడా మంచి మెరిట్తో చదువుకుంటుంది, చిన్నప్పటి నుంచి మంచి హుషారుగా ఉండేది అమ్మాయి. అయితే ఇలాంటి సంఘటన జరగడము చాలా దారుణము, మా జీవితానికి తీరని లోటు సార్. ఇంతటి కడుపుకోత, తల్లిదండ్రులకు ఇంత బాధ, ఒక పిల్లలు చనిపోతే ఎంత ఉంటుందో నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నా సార్. ఇంతకంటే నరకము నాకు తెలిసి ఏముండదు అనుకుంటున్నా సార్. బతుకున్నానంటే ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కొరకు బతుకున్నాను సార్. అది ఈ ఘటన కనువిపోవాలని అనుకోవాలి కదా సార్? ఎందుకంటే చాలా మంది డ్రగ్స్ తీసుకొని రోడ్లు ఎక్కుతున్నారు, మద్యం తాగి రోడ్లు ఎక్కుతున్నారు, ఈవెన్ గంజాయి సేవించి రోడ్లు ఎక్కుతున్నారు. చాలా వరుస ఘటనలు చూస్తున్నాం. కనీసం ఈ ఘటన అయినా పోలీసులకు కానీ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలి కదా సార్? వాస్తవంగా మందు తాగిన వాళ్ళకి వెహికల్ నడిపే అవకాశమే ఇవ్వకూడదు సార్. వాళ్ళ మైండ్ సెట్ ఆ టయానికి ఎట్లుంటుందో అర్థం కాదు. ఏదో రిక్వెస్ట్ చేస్తే ఎక్స్క్యూజ్ చేయడం అనేది ఉండకూడదు సార్. వెంటనే కీ లాగేసుకోవాలి, వెహికల్ పక్కకు వాడే. ఇది ఖచ్చితంగా అలా చేస్తే అలాంటి వాళ్ళని బాగా శిక్షించాలి. ఇంకోసారి అలాంటి తప్పులు జరగడానికి స్కోప్ తక్కువ ఉంటుంది సార్. ప్రస్తుతానికి వైద్యులు ఏం చెప్తా ఉన్నారు సార్?
కండిషన్ అయితే ఇంకోటి ఏదో అవయదానం గురించి అడిగినట్టు తెలుస్తుంది మిమ్మల్ని. లేదు సార్, అలాంటి ఆ డిస్కషన్ ఏం రాలేదు సార్. అంటే బయట మేము కూడా అనుకుంటున్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాం, ఈమె చనిపోయి కూడా ఏదన్నా మనం ఇట్లా చేస్తే మాకు కొంత అవగాహన ఉంది సార్. అవయవాలు ఇస్తే నలుగురికి ప్రాణం పోసి వాళ్ళకు ఒక జీవితం ఇస్తే బాగుంటుందా, లేకపోతే కన్న తల్లిదండ్రులుగా మాకు కూడా పెయిన్ఫుల్గా ఉంటుందా, అది కొంచెం మేమే మాట్లాడుకుంటున్నాం, మా పర్సనల్ అది ఇంకా ఏం మేము అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆమెను బతికించుకోవడానికే పోరాడుతున్నాం సార్. తర్వాత ఏం డిసిషన్ తీసుకోవాలనేది మేము ఆలోచించుకుంటాం మా ఇంట్లో. ఎంతో ఉన్నత ఆశయాలతో డాక్టర్ అవ్వాలని కలలు కంటున్నటువంటి ప్రియాంక ఈరోజు ఇద్దరు తాగుబోతుల ఆవేశానికి బలైపోయింది. తనను ఇలాంటి కండిషన్లో చూస్తూ కేవలం నేను సజీవంగా మాత్రమే బతుకున్నాను, నేను ఎప్పుడో చనిపోయాను, నాకున్నటువంటి ఇద్దరు కూతుర్ల కోసమే నేను ఈరోజు ఇంకా బతుకుండాల్సి వస్తుంది తప్ప నా కూతుర్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసుకోలేకపోతున్నానని చెప్పి ఆవేదన చెందుతున్నాడు ప్రియాంక తండ్రి. సో ఈ ఘటన ఇప్పటికీ కనువిప్పు కావాలి. అటు మద్యం తాగి రోడ్లు ఎక్కేటటువంటి వాళ్ళు, వాహనాలతో రోడ్లు ఎక్కేటటువంటి వాళ్ళు కానీ, గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తులో వాహనాలను నడిపేటటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నారు ప్రియాంక తండ్రి. కెమెరామెన్ రాంబాబుతో రవికుమార్, ఎన్టీవీ, కిమ్స్ నుంచి.